వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు మరింత తీవ్రం అవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ దాడులు ఇప్పుడు గల్ఫ్ దేశాలనే ప్రధాన లక్ష్యంగా మారుతున్నాయనే సమాచారం వెలువడుతోంది. వివిధ అంతర్జాతీయ రిపోర్ట్స్ ప్రకారం బహ్రెయిన్పై ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణి మరియు డ్రోన్ దాడులు జరిపినట్టుగా సమాచారం. ఇప్పటివరకు బహ్రెయిన్పై సుమారు 75 మిసైల్స్, 123 డ్రోన్స్ వాళ్ళు యూజ్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఈ దాడుల్లో అమెరికాకు చెందినటువంటి కొన్ని కీలకమైన మిలిటరీ టవర్స్ కూడా ధ్వంసమయ్యాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇక బహ్రెయిన్లోని కీలకమైన ఆయిల్, మౌలిక వసతులు కూడా ఈ దాడుల్లో లక్ష్యంగా మారినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీకి చెందినటువంటి ఆయిల్ రిఫైనరీపై దాడి జరగడంతో అది తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా సమాచారం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ రిఫైనరీ పూర్తిగా అగ్నికి ఆహుతై ఉండొచ్చు అన్న అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఎనర్జీ సరఫరాపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇది కేవలం బహ్రెయిన్కి మాత్రమే పరిమితం కాలేదు. మరోవైపు కువైట్పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో దాడులు జరిపింది. ఇప్పటివరకు కువైట్ వైపు సుమారు 212 బ్యాలిస్టిక్ మిసైల్స్, 394 డ్రోన్స్ ప్రయోగించినట్టుగా నివేదికలు. అంటే గల్ఫ్ ప్రాంతంలోని దాదాపు ప్రతి దేశం పైన కూడా వందలాది మిసైల్స్ని, డ్రోన్స్ని యూజ్ చేసి దాడులు చేస్తుందనేది అర్థమవుతున్నటువంటిది. ఒకవైపు ఇజ్రాయెల్పై తీవ్ర దాడులు కొనసాగిస్తూనే మరోవైపు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలు ఎంతో ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రక్షణ వ్యవస్థల విషయంలో అంత సిద్ధంగా లేవు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పెట్రోలియం సంపద, టూరిజం ఆదాయం, భారీ పెట్టుబడులు ఉన్నప్పటికీ ఆయుధ సంపత్తి మరియు రక్షణ వ్యవస్థలు మాత్రం పరిమితంగానే ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు అదే బలహీనత స్పష్టంగా బయటపడింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో, ఏ డ్రోన్ దాడి చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయిల్ నిల్వలు, గ్యాస్ మౌలిక వసతులు, పెద్ద హోటళ్లు, కీలక వాణిజ్య కేంద్రాలు అన్నీ కూడా లక్ష్యంగా మారే అవకాశాలు ఉన్నాయనే భయం పెరుగుతోంది. కొన్ని నివేదికల్లో యూఏఈలోని బుర్జ్ ఖలీఫా వంటి ప్రముఖ నిర్మాణాలపైన కూడా దాడి చేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య గల్ఫ్ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి ఇప్పుడు అమెరికాపై కూడా ప్రభావం చూపుతోంది. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలోని చాలా దేశాల్లో అమెరికాకు చెందిన కీలక సైనిక స్థావరాలున్నాయి. ఇదే కారణంగా ఇరాన్ దాడులకు అవి లక్ష్యంగా మారుతున్నాయి అని కొందరు అభిప్రాయం. అయితే ఇంతటి దాడులు జరిగినప్పటికీ అమెరికా పెద్దగా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ముందున్న దాడులు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఒకవైపు మిత్ర దేశాలపై భారీ నష్టం జరుగుతోంది. మరోవైపు యుద్ధం కొనసాగితే ఆర్థికంగా కూడా తీవ్రమైనటువంటి భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా అప్పులు ఇప్పటికీ దాదాపు $39 ట్రిలియన్ చేరుకున్నాయి. ప్రతి కొన్ని నెలలకోసారి $1 ట్రిలియన్ స్థాయిలో అప్పులు పెరుగుతున్న పరిస్థితిలో మరో యుద్ధం చేయడం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు అని విశ్లేషకుల హెచ్చరిక. ఈ నేపథ్యంలో యుద్ధంలో మరికొన్ని వారాలు కొనసాగవచ్చని అంచనాలు. అయితే ఇదే రేట్లో పోరాటం కొనసాగితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రమే కాదు గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు కూడా భారీగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. $1 ట్రిలియన్ వ్యయం ఈ యుద్ధం కారణంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఆయిల్ నిల్వలను ఎలా కాపాడుకోవాలి, ఎనర్జీ మౌలిక వసతులను ఎలా రక్షించాలి అన్న దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది. యుద్ధం ఎటు దిశగా వెళుతుందో, ఎవరికి లాభం చేకూరుతుందో చివరికి అనే ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానాలు కూడా కనిపించటం లేదు. ఇంకో పక్కన చూస్తే ట్రంప్ స్టేట్మెంట్స్కి పరిమితం అవుతున్నాడు తప్ప ఎక్కడా యాక్షన్ మాత్రం కనిపించట్లేదు అంటున్నారు. ముఖ్యంగా ఇరాన్ ఇన్ని దాడులు చేస్తున్న గల్ఫ్ కంట్రీస్ మీద ఎందుకని అమెరికా దాన్ని ప్రతిఘటించడం లేదు, ఎందుకని వాళ్ళకి సపోర్టివ్గా వెళ్ళడం లేదు అనేటువంటిది ఒక ప్రశ్న మిగిలిపోతోంది. సమాధానం అధ్యక్షుడు ట్రంపే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో ముందు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.